ఆ రాయబడిన మాట ఏంటి? మృతులలో ఆయన లేడు. ఇక్కడ మీరు ఎందుకు ఎదుగుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు. గమనించండి, దేవుని పిల్లలుగా యేసయ్యను ఆరాధిస్తున్న మన జీవితాల్లో ఒక గొప్ప ఆదరణ, నెమ్మది, మన భక్తి వ్యర్థమైపోకుండా అది నిరర్థకంగా ప్రయోజనంగా మార్చబడేటట్లు మనం ఆరాధిస్తున్న యేసయ్య తిరిగి లేచాడు, మరణపు ముళ్ళును విరిచాడు. అందుకని ఎక్కువగా చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ రోజుల్లో యేసు ప్రభు శరీరధారిగా సంచరిస్తున్న దినాల్లో కొంతమంది యేసు ప్రభు మీద పగబట్టారు. ఎంత పగబట్టారు అంటే అంత పగబట్టారు. వారి గురించి రాయబడిన మాట ఏమిటో చూడండి, మీరు గమనించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 18వ వాక్యంలో రాయబడిన మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వాక్యంలో, కాబట్టి అని మీరు కోరుచున్నారు, యేసునా అడిగాడు. లేదా ఎదుగా ఇక్కడ గమనించండి, అసూయ చేత ఆయనను అప్పగించని పిలాతు ఎరిగి. ఇది గమనించండి, మతాన్ని కాదంటే ఆ రోజులో యేసు ప్రభు శాస్త్రులు, ఈ పరిసయ్యులు, ఈ సద్దుకయ్యులు, ఈ ప్రధాన యాజకులు, వీళ్ళకి ఒకరికి పడేది కాదు. వాస్తవానికి ప్రధాన యాజకులు అంటే సద్దుకయ్యలకు పడదు, సద్దుకయ్యలు అంటే శాస్త్రులకి, ఈ పరిసయ్యులకు పడదు. సద్దుకయ్యలు ఏమని ప్రసంగాలు చేస్తారయ్యా అంటే పునరుత్థానం లేదు, పునర్జన్మ ఉంది. పునర్జన్మ అంటే మీరందరూ పుణ్యం చేశారనుకోండి, మళ్ళా మనిషి పుడతారు ఎవరికో ఒకటి. మీరు పుణ్యం చేయలేదనుకో, ఏ కాకయ్యో, ఏ కుక్కయ్యో, ఏ నక్కయ్యో పుడతారని సద్దుకయ్య ప్రసంగాలు ఉంటాయి. అంటే క్రీస్తుకి వీళ్ళందరూ వ్యతిరేకులే. మరి వీళ్ళందరూ కలిశారు. ఎప్పుడు కలిశారయ్యా అంటే యేసయ్య మీద ఒక అసూయ వచ్చింది. ఎందుకు యేసయ్య మీద అసూయ వచ్చిందంటే అది కూడా నేను చెప్తాను. యేసు ప్రభుకి అంటరానితనం లేదు, యేసు ప్రభులో కులం లేదు, మతం లేదు. యేసు ప్రభు ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. అందుకని యేసు ప్రభు నా దినాలు ఏమన్నారంటే, ఈయన పాపుల స్నేహితుడురా అన్నారు, ఈయన సుంకల దగ్గరికి వెళ్తున్నాడ్రా అని అన్నారు. ఇలాగ యేసు ప్రభుని రకరకాలుగా మాట్లాడారు. ఈయన భయంచుకు వలన దయ్యాలు ఎలగొడుతున్నారా, ఈయన దయ్యపు ఆత్మ కలిగిన వాడు అని అన్నారు. ఈ మాటలన్నీ యేసు ప్రభు ఎందుకు అంటున్నారంటే, యేసు ప్రభు అంటే గిట్టం కాదు. యేసు ప్రభుకి పరిశీలన శాస్త్ర మనుషుల దగ్గర భక్తి వేషాలు వేస్తున్నారు. అందుకని యేసు ప్రభు మాటలు వారి హృదయాలు నొచ్చుకునేటట్టుగా ఉండేవి ఆ దినాలు. అయితే యేసు ప్రభుని వాళ్ళు ఎలా చూసేవాళ్ళు అయ్యా అంటే, ఈ పరిశీలన శాస్త్రంలో ఎలా చూసేవాళ్ళు అంటే, మరి ఈయన ఫలానా మరియమ్మ కుమారుడు కదా, ఫలానా యేసు కుమారుడు కదా, ఈయనకు సంబంధించిన అక్క చెల్లెళ్ళందరూ మన ఇళ్లలో పనిచేస్తున్నారు. అసలు ఈయన ఎవరా, ఈయనకి ఎక్కడి నుంచి వచ్చినంత పాండిత్యము అని అనుకుంటున్నారు ఈ పరిశీలన శాస్త్రం. ఎందుకంటే ఆ దినాలలో పరిశీలన శాస్త్రుల దగ్గరికే జనాలందరూ వెళ్తారు. ఏ జాతకాలు చెప్పించుకోవాలన్నా, వాళ్ళ పిల్లలకి పెళ్లి కావాలన్నా, ఏ కార్యం జరగాలన్నా ఆ పరిశీలన దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకునేవారు. వాళ్ళని అడిగేది ఏదైనా తెలియపరుచుకునేవారు. ఇప్పుడు జనాలందరూ యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంట? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం వలన ఈ పరిశీలనకి, శాస్త్రులకు అసూయ కలిగింది. ప్రధాన యాజకులకు, సద్దుకయ్యులకు ఈర్ష్య కలిగింది. వీళ్ళందరూ ముక్కుమ్ముడిగా యేసు ప్రభుని ఎలా హతం చేద్దాం, యేసు ప్రభుని ఎలా చంపుదాం. అసలు ఈ ప్రజలందరూ వీళ్ళు మనవాళ్ళ, వీళ్ళు మనవాళ్ళు, మన జాతి వాళ్ళు, మన కులస్తులు, మన మతస్థులు ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు.
వీళ్ళని వెళ్ళనివ్వకూడదు అని యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్న జనాలను చూసి ఆ యేసు ప్రభు మీద అసూయ, ఈర్ష్య కలిగి బ్రతుకుతున్నారు. ఎవరు ఈ ఈర్ష్య ఎవరికి వచ్చింది? ఈ అసూయ ఎవరికి వచ్చింది? ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు. వీళ్ళకి ఒకప్పుడు ఒకరికొకరంటే పడేది కాదు. ఇలాంటి వాళ్ళందరూ ఒకటయ్యారు. ఎప్పుడయ్యా అంటే యేసు ప్రభు దగ్గరికి కులమని, మతమని, గ్రామమని, రాష్ట్రమని ఏ భేదం లేకుండా తండోపతండాలుగా యేసయ్య దగ్గరికి వెళ్తున్నారు. ఓ రోజున శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేసుకున్నారు. చేసుకొని వాళ్ళు ఏమనుకున్నారంటే, పర్యా ఈ ప్రజలందరూ యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు, మన దగ్గర ఒక్కరు కూడా ఉండలేదు, ఇప్పుడు ఏం చేద్దామని ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేసుకున్నారు. ఏం చేసేది ఏముంది, వాళ్ళందరూ అక్కడికి వెళ్ళనివ్వద్దు, మీరు అక్కడికి వెళ్ళారంటే ఇప్పుడు మన వాళ్ళు అంటలా మీకు సమాధులు దుడ్లు ఉండవు, మీ దగ్గరికి మీ కార్యాలు మేము రాము అంటలా. అట్లాగే వాళ్ళు కూడా ఆ దినాల్లో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారా మిమ్మల్ని కులంలో నుంచి వెలివేస్తాం, మతంలో నుంచి వెలివేస్తాం. ఈ రోజున మన కొంతమంది అంటలా మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారా మీకు ఉద్యోగాలు ఉండవు, మీకు రేషన్ కార్డులు ఉండవు, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కావు, మీ ఉద్యోగాలు కావు అని ఈ దినాల్లో మనం బెదిరించినట్లు ఆ దినాల్లో కూడా శాస్త్రులు, పరిసయ్యులు, ఈ ప్రధాన యాజకులు ప్రజలందరూ యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్న వాళ్ళందరినీ బెదిరించారు, భయపెట్టారు. అప్పుడు ఆ ప్రజలు ఏం చేశారు తెలుసా? మీరు మాకు ఏం ఇవ్వకపోయినా పర్వాలా, ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్తాం వలన మా మనస్సు మారుతుంది, మాకు ఆరోగ్యం కలుగుతుంది, సమాజంలో మాకు ఒక గౌరవం, మర్యాద తగ్గుతుంది. ఈ రోజున మా పిల్లలు, మా కుటుంబం, మా వ్యవస్థ అంతా బాగుపడుతుంది. మా పిల్లలు మమ్మల్ని తల్లిదండ్రులుగా గౌరవిస్తున్నారు. మా పిల్లలు మా కుటుంబ గౌరవాన్ని నిలిపేటట్లు ఆ యేసయ్య మాటలు మా జీవితాలు మార్చేస్తున్నాయి. మీరు మమ్మల్ని కులంలో నుంచి వెలివేస్తారా, మతంలో నుంచి వెలివేస్తారా, మాకు రేషన్ కార్డులు ఇవ్వరా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము మాత్రము యేసయ్య దగ్గరికి వెళ్ళాల్సిందే అని ఈ ప్రజలు ఎవ్వరూ వారి మాటలు వినకుండా యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళకి ఇంకా అసూయ ఎక్కువయ్యి బైబిల్లో ఒక మాట ఉంది, యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యంలో, బుద్ధిహీనులు అసూయ వలన సచ్చెదరు అని. ఏంటంట? బుద్ధిహీనులకి అసూయ కలుగుతుంది. దేవుని పిల్లలంగా మనకు అసూయ రాకూడదు. ఎవరన్నా మనకంటే చిన్నవాళ్ళు